మీరు రోజు చేసే చిన్న చిన్న సాధారణమైన పనులు అంటే బ్రెడ్ టోస్ట్ చేయటం, జుట్టు ఆరబెట్టుకోవడం లేదా ఎయిర్ ఫ్రైయర్లో ఆహారం వండటం మన ఇంటి గాలిని కలుషితం చేస్తాయని మీకు తెలుసా? ఇవాళ దీని గురించి మనం తెలుసుకుందాం. ఈ పరికరాల నుంచి వచ్చే చిన్న చిన్న కణాలు శ్వాసకోశ సమస్యలకు కారణమవుతాయి. ఇటీవల ఒక అధ్యయనంలో టోస్టరు, ఎయిర్ ఫ్రైయరు, హెయిర్ డ్రైయర్ వంటి రోజువారీ పరికరాలు మన ఇంట్లో గాలి కాలుష్యానికి పెద్ద కారకాలుగా గుర్తించారు. ఈ ఉపకరణాలు ఎక్కువ ఉష్ణోగ్రతలో పనిచేస్తాయి కాబట్టి సూక్ష్మమైన కణాలు మరియు రసాయనాలు విడుదలవుతాయి. వంటగది, బాత్రూమ్ లాంటి మూసి ఉన్న చోట్ల గాలి గనక సరిగా తిరగకపోయినట్టయితే ఈ సూక్ష్మ కణాలు అక్కడే పేరుకుపోతాయి. వాటిని మనం తరచూ పీల్చుకున్నట్టయితే శ్వాస తీసుకోవడం కష్టం కావచ్చు, ఎలర్జీలు రావచ్చు, ఆస్తమా వచ్చే అవకాశాలు పెరిగిపోవచ్చు. అలాగే దీర్ఘకాలిక శ్వాస సమస్యలు కూడా రావచ్చు. ఇప్పుడు చాలా అపార్ట్మెంట్స్లో బయట గాలి లోపలికి రావడం కష్టం కాబట్టి ఈ సమస్య ఇంకా ఎక్కువైపోతుంది. అంటే ఈ పరికరాలను మనం పూర్తిగా దూరంగా పెట్టనవసరం లేదు. వాటిని జాగ్రత్తగా తెలివిగా ఉపయోగించడమే ముఖ్యం. గాలి సరిగ్గా వచ్చేలా చూసుకోండి. వీలైతే కిటికీలు తెరవండి. ఎక్కువసేపు వాటి ప్రభావంలో ఉండకుండా తగ్గించుకోండి. ఇంట్లో శుభ్రమైన గాలి చాలా అవసరం. ఎందుకంటే మన ఊపిరితిత్తులు ప్రతిరోజు అదే గాలిని పీలుస్తాయి కాబట్టి.